1 Thessalonians 5 and verse 23 says God wants to sanctify us entirely, spirit, soul and body. మొదటి తెస్సలోనిక 5:23లో మనం చూసినట్లయితే సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. There you find the total man is spirit, soul and body. ఇక్కడ మనం చూస్తాము మానవుడు ప్రాణము, దేహము, ఆత్మ మూడింటిని కలిగి ఉన్నట్లు. Just like in the tabernacle, which was a picture of of man. ప్రత్యక్ష గుడారాన్ని కూడా మనం చూసినట్లయితే అది మానవుని యొక్క సాదృశ్యమును సూచిస్తుంది. In the old covenant, it had three parts: most holy place, outer court. పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత ఆవరణం ఉంటుంది. The outer court was visible, symbolizing our body, which is visible. బాహ్య ఆవరణాన్ని మనం చూసినట్లయితే అది బయటకు కనపడుతుంది, అది మన దేహమునకు సాదృశ్యంగా ఉంది, మన దేహము బయట కనపడుతుంది. The holy place and most holy place was covered, symbolizing the two parts of us which are covered, soul and spirit. Nobody can see it. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము కూడా కవర్ చేయబడి ఉంటాయి. మన ప్రాణము, మన ఆత్మ కూడా అవి కనపడవు, కవర్ చేయబడతాయి. And between the holy place and the most holy place was a veil. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. You couldn't go into the most holy place, symbolizing that between man's soul and spirit there's something thick which is there. ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేరు. అదేం సూచిస్తుందంటే మానవుని యొక్క ప్రాణానికి, ఆత్మకి మధ్యలో కూడా ఒక మందముగా ఉండే తెర ఉంటుంది, which prevents God from entering into our presence. దేవుడు మన సన్నిధిలోనికి రాకుండా అది అడ్డుగా ఉంటుంది. That's why the Holy Spirit could not enter into man's spirit. అందుకే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు మానవుని యొక్క ఆత్మలోనికి ప్రవేశించలేకపోయాడు. In the old covenant. But we read in Hebrews in chapter 10. In Hebrews in chapter 10 and verse 20 that when Jesus died, he rent the veil, that veil between the holy place and the most holy place, and made a new and living way which he inaugurated for us. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మరణించినప్పుడు పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్న తెర చినిగిపోయింది. అదే విధంగా ఆయన నూతనమును జీవము గలదైన మార్గమును ఆయన శరీరమును తెర ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఆయన చేసి ఉన్నాడు. Through the veil, and here is this, says the veil symbolizes his flesh. ఆ తెర ద్వారా అంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన శరీరమును తెర ద్వారా. Whose flesh? Jesus' flesh. ఎవరి శరీరము, ఎవరి మాంసం ఇది? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, మాంసము. And I don't have time to go into that. It basically means his own will. ఇదంతా వివరించడానికి సమయం లేదు, కానీ ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్వచిత్తము. The flesh symbolizes my will. ఇక్కడ శరీరము లేక మాంసము అంటే నా చిత్తము. Jesus crucified it faithfully all through his life. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో నమ్మకంగా తన జీవితం అంతా కూడా దాన్ని సిలువ వేస్తూ వచ్చారు. And when he died on the cross, God rending that veil from top to bottom was saying, here is one man who never did his own will at any time. యేసుక్రీస్తు ప్రభువారు చివరకు ఆ సిలువలో మరణించినప్పుడు తండ్రి ఆ తెరను పైనుండి క్రింద వరకు చినిగిపోయేటట్లు చేసి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా తన చిత్తాన్ని ఎప్పుడు చేయలేదు. His will was crucified, the veil was torn, తన చిత్తం సిలువ వేయబడింది, ఆ తెర చినిగిపోయింది, and he could open the way into the Father's presence. తండ్రి యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి మార్గాన్ని ఆయన తెరచారు. But it says here this way has been inaugurated for us. కానీ ఆ తెర ద్వారా మార్గాన్ని మన కోసం ఏర్పరిచారు అని ఉంది ఇక్కడ. So if we want to go into the Father's presence, that is where true worship is, in the spirit. కాబట్టి తండ్రి యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళాలి అంటే నిజమైన ఆరాధన అక్కడ చేయాలి. Worship in the body is out in the outer court, sacrifice on the altar, kill the animals and all. That's worship in the body. శరీరంతో ఆరాధన చేయటం అంటే ఆ ఆవరణంలో బలిపీఠం మీద జంతువులను బలి అర్పించటము, అది శరీరంతో ఆరాధన చేయటం. Then you go into the holy place, which is worship in the soul, mind and emotions, burn the incense and. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ప్రాణము ద్వారా ఆరాధన చేయటం. అదేంటంటే మన భావోద్వేగాలతో, మన మేధస్సుతో, మన మనసుతో, తర్వాత ధూపం వేయటం. With the table of showbread and so many other things. సన్నిధి రొట్టెల బల్ల, ఇవన్నీ కూడా. And the candlestick burning, the lampstand rather. దీపస్తంభము వెలగటం.
But worship in the spirit is something altogether different. కానీ ఆత్మలో ఆరాధన చేయటం అనేది వీటన్నిటికీ ఎంత వేరుగా ఉంటుంది. In the outer court, there are thousands of people. You like to be with people to worship. బాహ్య ఆవరణంలో మనం చూసినట్లయితే వేల మంది ప్రజలు ఉంటారు, వాళ్ళందరితో కూడా కలిసి ఆరాధన చేయాలని ఉంటుంది. In the holy place, there are those who are serving God, the priests. పరిశుద్ధ స్థలంలో అయితే ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో యాజకులు ఉంటారు. But in the most holy place, it's only God. కానీ అతి పరిశుద్ధ స్థలంలో మనం చూసినట్లయితే అక్కడ కేవలం దేవుడు మాత్రమే ఉంటాడు. And if you're bored with God, you'll never become a worshipper. ఒకవేళ దేవునితో నీకు విసుగొచ్చింది అనుకోండి, నువ్వు ఎప్పుడూ ఆరాధకుడిగా ఉండలేవు. If you find that you're happy to be with people, you will never be a true worshipper in the spirit. ఎప్పుడు కూడా మనుషులతోనే నువ్వు సంతోషంగా ఉంటూ ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా యథార్థమైన ఆరాధకుడిగా ఉండలేవు. Because in the most holy place, there's nobody but God. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు తప్ప ఎవరు ఉండరు. It's for those who are not bored with God. ఇది ఎవరి కోసం అంటే దేవునితో ఎవరైతే విసుగు చెందరో వాళ్ళ కోసం ఇది. Those who don't want to always be with people. You ask yourself, ఎవరైతే ఎప్పుడు మనుషులతో ఉండరో వాళ్ళ కోసం. would you rather be alone with God or with people? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు దేవునితో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారా లేక ఎప్పుడు మనుషులతో ఉండడానికి ఇష్టపడతారా? That shows whether you are fit to be in the most holy place or not. If you always want to be with people, you're fit for the outer court. అది నీకు తెలియజేస్తుంది నీవు అతి పరిశుద్ధ స్థలంలో ఆరాధన చేసేవాడిగా ఉంటావా లేదా. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉండనట్లయితే నువ్వెప్పుడు కూడా ఆ బాహ్య ఆవరణలో ఉండటానికి అర్హుడివి. Or the holy place. లేక పరిశుద్ధ స్థలంలో. In the most holy place, it's only God. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉండరు, దేవుడు మాత్రమే ఉంటాడు. Jesus was so long to be with his Father all the time. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా తన తండ్రితో ఉండటానికి ఎంతో ఆశపడుతూ ఉండేవాడు. And that's one of the wonderful privileges we have in the new covenant. క్రొత్త నిబంధనలో ఎంతో అద్భుతమైన ఆధిక్యతను మనం కలిగి ఉన్నాం. To be able to come into God's presence, and it doesn't matter if nobody else is there. I want to be all alone with God. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఎవరు లేకపోయినా సరే దేవునితో మాత్రమే మనం గడపొచ్చు. That is the mark of a man who's entered into the fullness of the new covenant. It's a privilege కొత్త నిబంధన సంపూర్ణతలోనికి ప్రవేశించిన ఒక వ్యక్తి యొక్క ఆధిక్యత ఇది. for you and me. And when we live there, overcoming sin is easy. నీకు నాకు కూడా ఎంతో గొప్ప ఆధిక్యత. మనం అక్కడ నివసించటం మనం ప్రారంభించినట్లయితే పాపాన్ని జయించడం ఎంతో సులభం. Knowing the will of God is easy. దేవుని చిత్తం తెలుసుకోవటం ఎంతో సులభం. Having power to do his will is easy. Having power to serve him is easy. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తి కలిగి ఉండటం సులభం. తర్వాత ఆయన సేవించటం ఎంతో సులభం. ఆ శక్తి లభించటం ఎంతో సులభం. Any ministry God calls us to do, we'll be able to do it. దేవుడు మనల్ని ఏ పరిచర్య చేయడానికి పిలిచినా కానీ మనం చేయటానికి సామర్థ్యం లభిస్తుంది. We won't be shy and reserved and hesitant to speak or testify. No, that's all for people in the outer court. అప్పుడు మనం ఏదో సిగ్గుపడి సంశయం చెంది భయపడి అదేముండదు. అదంతా కూడా బాహ్య ఆవరణలో ఉన్న వాళ్ళకి, పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళకి. And in the holy place who are seeking the honor of men, they want to impress people. No. వాళ్ళందరూ కూడా వాళ్ళు మనుషుల యొక్క ఘనతను చూస్తూ ఉంటారు, మనుషులను ముగ్ధులుగా చేయడానికి చూస్తుంటారు. In the most holy place, you're not trying to impress a single human being because it's only God who is there. అతి పరిశుద్ధ స్థలంలో మనం చూసినట్లయితే ఏ ఒక్క మనుషుని కూడా మనం ఇంప్రెస్ చేయడానికి ఉండవు. ఎందుకంటే అక్కడ దేవుడు మాత్రమే ఉంటాడు. Have you come there, my brother, sister? నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అక్కడికి వచ్చారా? Jesus inaugurated the way for us to come in there. యేసుక్రీస్తు ప్రభువారు మార్గాన్ని తెరిచారు మనం కూడా అక్కడికి రావాలని. And the devil has robbed people of that privilege. అపవాది ఆ ఆధిక్యతను దోచుకున్నాడు. He's given them a bicycle and called it a Cadillac car. ఒక సైకిల్ ఇచ్చి క్యాట్లాగ్ కార్ అని చెప్తున్నాడు. And they go around saying, we got praise and worship, praise and worship. అప్పుడు వాళ్ళు వెళ్ళి మేము స్తుతి ఆరాధన కలిగి ఉన్నాం, స్తుతి ఆరాధన కలిగి ఉన్నాం అని చెప్పుకుంటున్నారు. Absolute nonsense. ఇదంతా కూడా పనికిరాని విషయం. It is thanksgiving and praise. It's right to thank God ఇది కృతజ్ఞత స్తుతి. దేవునికి కృతజ్ఞత చెల్లించటం ఎంతో మంచిది. for what he's done for us. It's right to praise God. ఆయన మన కోసం ఏదైతే చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించటం, దేవుణ్ణి స్తుతించటం మంచిది. For who he is. Thanksgiving is thanking him for what he's done. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించటం. కృతజ్ఞత అంటే దేవుడు మన కోసం ఏం చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించటం. Praising him is praising him for who he is. Worship is something altogether different. స్తుతించటం అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించటం. కానీ ఆరాధన అనేది సంపూర్ణంగా వేరుగా ఉంటుంది. And I'll tell you what it requires. It requires a rending of the flesh. దీనికి ఏం అవసరం నేను చెప్తాను. ఆ శరీరం అనేది ఆ తెర చినిగిపోయినట్లు చినిగిపోవాలి. That's what it required in Jesus, and that's what it comes to us as well. Hebrews 12. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో అదే జరిగింది, మనకు కూడా అదే జరగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే It says here, let us follow the example of Jesus. Let us run the race, verse 1 and 2, fixing our eyes on Jesus, who, have you understood this verse? For the joy set before him,
ఇక్కడ 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెత్తాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై Endured the cross. Let me paraphrase that. He was willing to let the veil be rent, that is, endured the cross, 33 and a half years of his life. ఆయన ఏంటంటే ఆ తెర చినిగిపోయేటట్లు, ఆ శరీరము చిరిగిపోయేటట్లు 33.5 సంవత్సరాలు తన శరీరంను సిలువ వేసుకుంటూ ఉన్నాడు. Because of the joy set before him. What is the joy set before him? Psalm 16:11. ఎందుకంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం. ఏంటి ఆనందం? కీర్తనలు 16-11. In the presence of God there is fullness of joy. ఆయన సన్నిధి నిత్య సంతోషము కలదు. Fullness of joy is not in the outer court. ఆ నిత్య సంతోషం అనేది ఆవరణంలో లేదు, పరిశుద్ధ స్థలంలో లేదు, Not in the holy place. It's in the presence of God. Psalm 16:11. దేవుని యొక్క సన్నిధిలో ఉంది. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. And Jesus wanted that fullness of joy, and he knew he could only get it by the rending of the veil, so he went there. యేసుక్రీస్తు ప్రభువారు ఆనందం కోసం చూసి అది ఎలా కలుగుతుందంటే అది కేవలం తెర చినగటం ద్వారా అని ఆయన దాని నుండి ప్రవేశించాడు. And I want to say to you, my brothers and sisters, Paul could say sitting in a rotten Roman dungeon, నా ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు ఎంతో మురికిగా ఉన్న చెరసాల్లో కూర్చొని, రోమా చెరసాల్లో కూర్చొని ఆనందించుడి అని చెప్పాడు. rejoice in the Lord always, because he lived in the most holy place. That was the most holy place for Paul. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. పౌలుకి అదే అతి పరిశుద్ధ స్థలం. And if you cannot rejoice in the Lord always, you have to say it is because you are not willing to rend the veil of the flesh. నువ్వు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించట్లేదు అంటే, అక్కడికి ప్రవేశించలేదు అంటే నీ శరీరం అనే తెర చినిగిపోయేటట్లు అనుమతించట్లేదు. You're not willing to go the way Jesus inaugurated for you. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆ మార్గాన్ని తెరచారో ఆ మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. The way has already been opened, but it's a way that you have to choose every day. ఆ మార్గం ఇప్పటికే ప్రారంభమైంది, కానీ ఆ మార్గాన్ని ప్రతిరోజు నువ్వు ఎంచుకోవాలి. To rend the flesh. ఆ శరీరం అనే తెర చినిగిపోవాలి. And I guarantee if you rend the flesh, you'll enter into the most holy place and you will rejoice 24/7. కాబట్టి నీ శరీరము అనే తెర చినిగిపోయినప్పుడు నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లయితే రోజుకి 24 గంటలు కూడా నువ్వు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటావు. Believe it or not, if you make that your goal, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది జరుగుతుంది. మీరు ఇది లక్ష్యంగా పెట్టుకోండి.